ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాహి క్రియేషన్స్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. టైటిల్ చూసి అర్థమైపోయింది అనుకుంటా మేము ఎక్కడున్నామో. మీరు థింక్ చేసింది కరెక్టే. మేము వచ్చేసి బోరంచ నల్లపోచమ్మ టెంపుల్లోనే ఉన్నాం. టెంపుల్ అందరికీ బాగా తెలుసు అనుకుంటా. బోరంచ నల్లపోచమ్మ టెంపుల్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. దానికి మన తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఫ్రెండ్స్. అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ టెంపుల్ ఎక్కడోనో లేదు, బోరంచ విలేజ్, మనూర్ మండల్, సంగారెడ్డి డిస్టిక్లో ఉంది ఫ్రెండ్స్. మంజీరా నది పక్కన చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ బోరంచ అనే టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది మన హైదరాబాద్కు సుమారు 166 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. బస్ సౌకర్యం ఉంటుంది. నారాయణఖేడ్కి చాలా దగ్గరలోనే ఉంటాయి టెంపుల్. కుంకుమ బండ్లు వచ్చే పోషవా, కైనగి ఉన్నాయో పోషవా, నిన్నటి రాత్రి పోషవా, నువ్వు వయకాల నా పోషవా, పచ్చని ఒడి బియ్యమే పోషవా, గాడిలు బండ్లు వచ్చే పోషవా, నిన్నటి రాత్రి పోషవా, నువ్వు వయకాల నా పోషవా, కుడుగన కుంకుమ పోషవా, పండిత బండారి పోషవా, నిన్నటి రాత్రి పోషవా, నువ్వు వయకాల నా పోషవా, పసిమి బండ్ల ఫేమస్ ఊరు బోరంచ అంటే. మాంజీరా నది చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చుట్టూ మొత్తం పల్లె ప్రకృతి వనం, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, మనమైతే వెళ్దాం ఇప్పుడు. ఓకే, స్టార్ట్, లెట్స్ కంటిన్యూ ద. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేదైతే లింగంపల్లి నుంచి వెళ్ళే కమాన్ ఫ్రెండ్స్, బోరంచ కమాన్. ఇది లింగంపల్లి రూట్. లింగంపల్లి, సిందోల్, తర్వాత బోరంచ ఫ్రెండ్స్. ఇది లింగంపల్లి కమాన్, నెక్స్ట్ సిందోల్ విలేజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బోరంచ వెళ్ళడానికి 2 రూట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి నారాయణఖేడ్ రూట్ అనుకోవచ్చు, ఇంకోటి లింగంపల్లి అని ఉంటుంది, అక్కడ రూట్ ఉంటుంది ఫ్రెండ్స్. లింగంపల్లికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే కమాన్ ఉంటుంది. బోరంచ పోచమ్మ టెంపుల్ అని చెప్పి ఒక పెద్ద కమాన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత సిందోల్ అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ కాడ నుంచి రావచ్చు, లేకపోతే నారాయణఖేడ్కి వెళ్ళి కూడా రావచ్చు ఫ్రెండ్స్. రుద్రగొండ, రుద్రారం అట్లా కూడా రావచ్చు. చాలా దగ్గర ఫ్రెండ్స్ ఇవి 2. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేది మెయిన్ కమాన్, మన బోరంచ ఎంట్రీ ఫ్రెండ్స్. అక్కడ సైడ్ వెళ్తే బోరంచ విలేజ్, ఇక్కడ సైడ్ ఏమో స్టేట్ రోడ్, టెంపుల్ దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్ ఈ రోడ్. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అమ్మవారి గుండం. అక్కడ గుడి ఉంది, ఇక్కడ గుండం ఉంది ఫ్రెండ్స్. కాళ్ళు కడుక్కొని అయితే ఇప్పుడు దర్శనానికి వెళ్దాం. ఇప్పుడే రీచ్ అయినాం గుడికి. చాలా చల్లగా ఉన్నాయి వాటర్, వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. ఓకే, గో టు టెంపుల్. గుడి అయితే ఇదే. ఒకసారి చుట్టుపక్కల మొత్తం చూసుకొని అయితే మనం గుడిలోకి వెళ్దాం. ఇది వచ్చేసి రాజగోపురం ఫ్రెండ్స్. ఓకే, చుట్టుపక్కల మొత్తం చూసుకొని అయితే గుడిలోకి వెళ్దాం మనం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ పైన ఎక్కడ చూసినా కానీ అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. అన్నీ మొత్తం అమ్మవారి అవతారాలు ఉంటాయి. పోచమ్మ తల్లివి.
మొత్తం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ముడుపులు కడతారు చెట్టుకి. చాలామంది కోరికలు తీర్చే తల్లి అని చెప్పి నమ్ముకుంటారు కాబట్టి ముడుపులు కడతారు. ఓకే కంటిన్యూ. అమ్మవారికి 7 వారాల జాతర అని చెప్పేసి చాలా ఘనంగా నిర్వహిస్తారు. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసం నుంచి జ్యేష్ఠ మాసం వరకు 49 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో అమ్మవారికి గురువారం, ఆదివారం చాలా ముఖ్యమైన రోజులు. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉంటే వాళ్ళకి లాడ్జులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పడుకోవడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ గుడి దగ్గర తాత ఉన్నాడు. ఒక తాతకు చరిత్ర మొత్తం తెలుసు అంట, చెప్తాడంట. ఏం పేరు తాత నీ పేరు? విఠల్. ఓకే మరి ఈ గుడి ఎప్పటి నుంచి ఎప్పుడు? 4వ కిలోమీటర్ల అయితే గుడి ఆ, 4వ కిలోమీటర్ అయితే తుమ్మూరు దొరగారికి భూమి, తుమ్మూరు దొరగారు. తుమ్మూరు దొరది ఆ, భూమి ఉమ్, గుడి ఉమ్, తుమ్మూరు దొరది. ఉమ్, ఆవిటి వాళ్ళు పోయి ఆడ తుమ్మూరు కాడ ఇక బోరంతికల్ ఆవిటి వాళ్ళు పోయి ఆడ గడిలో పని చేసి ఉమ్, కాసి ఇరిపని చేసిన దానికోసము ఆవిటి వాళ్ళకు దానపత్రం ఇచ్చిండు. దాన పథకం దానం కింద ఇచ్చిండు. ఆ, బతుకుంటే మీరు ఆవిడ పూజ చేశాను, గడిలో పని చేసాడు మస్తు. ఉమ్, ఇక మీరు పూజ చేసుకుని బతుకున్నాడు మాకు ఇచ్చాము ఆ, దూర. అయితే ఇచ్చినాక మధ్యాహ్నం ఇల్లు బయలుదేరి వచ్చి నారాయణ వారు ఉమ్, మధ్యాహ్నం వచ్చి పాడుతుంది. ఆ, నన్ను మొదటి మేము అవుట్ వాళ్ళం అవుతుంది. అవుట్. అందరైతే వేరే రాష్ట్రాలకి వెళ్ళి వస్తారు కదా. అమ్మవారు ఎట్లా పవర్ఫుల్ మస్త్ అంటే అమ్మవారు చాలా కోరుకున్న కోరికలు తీరుస్తుంది అని చెప్తారు కదా, మీరు నమ్ముతారా మరి? చాలా బండాయప్పది కూడా చాలా చరిత్ర ఉంది కదా. బండయ్యప్ప ఇక్కడ యజ్ఞం పెట్టిండు. ఆ, గోమయ్యప్ప ఆ, అమ్మతో మాట్లాడిండు. మాట్లాడిందా? అయితే అమ్మవారు చాలా శక్తులు కలిగి ఉంది అంటారు. సరే తాతమ్మ. ఫ్రెండ్స్ గుడి స్టార్టింగ్లో ఇక్కడ మనకు 2 విగ్రహాలు అయితే కనిపిస్తాయి. వీళ్ళ పేరు వచ్చేసి సోలాపూర్ గుండోజీ అంట ఫ్రెండ్స్. ఈ రాజగోపురం అయితే వీళ్ళు నిర్మించారంట. గుడి ఈ రాజగోపురానికి ఇంత గొప్ప ప్రత్యేకత, చాలా శిల్పకళకి బాగుంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు పైన. ఇక్కడ బొమ్మలు కానీ తెలుస్తాము. అమ్మవారికి ఇది ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ బండ్లు అంటారంట. ఏమైనా మొక్కులు అట్లా ఏమైనా కోరికలు వేస్తే ఇలా ఇచ్చి పెడతారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గుడి దగ్గర అయితే చాలా శిల్పకళ చాలా ఘనంగా విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నట్లయితే చూడొచ్చు హాల్ కానీ అవన్నీ కానీ. అయితే మనం గుడిలోకి అయితే వెళ్దాం. వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే కెమెరాలు గుడిలోకి నాటారు ఫ్రెండ్స్. కాకపోతే ఆలయం యొక్క ధర్మకర్త గారిని పర్మిషన్ అడిగి మేము తీసుకెళ్తున్నాం. దయచేసి ఎవరు కెమెరా తీసుకురావద్దు. ఓకే వెళ్దాం. ఇక్కడైతే నాగమ్మ దేవత ఉంది. స్టార్టింగ్లో మనకు వినాయకుడు ఉంటాయి. చూస్తున్నారు కదా గర్భాలయంలో అమ్మవారు. ఇక్కడ అయితే అమ్మవారి దానం. ఆలయం అయితే 2005లో మళ్ళా పునర్నిర్మాణం చేసారు. ఇది కొత్తగా మొన్న దసరా వరకు పెట్టించారు ఫ్రెండ్స్. అమ్మవారు చాలా గంభీరంగా ఉంటుంది గుడిలో, చూడండి ఒకసారి.
చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహం ఎట్లా గంభీరంగా ఉందో, చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అమ్మవారి ఖడ్గం, చేతిలో త్రిశూలం, అమ్మవారు చిన్నమ్మవారు చాలా గొప్పగా ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మవారు చాలా పవర్ఫుల్. మీరు తప్పక చూడవలసిన ప్రదేశం ఫ్రెండ్స్ బోరంచ. అమ్మవారు చాలా మహిమలున్న అమ్మవారు, నల్లపోచమ్మ తల్లి. ఒకసారి ఫ్రెండ్స్, అమ్మవారు గర్భగుడిలో చాలా భయంకరంగా ఉగ్రరూపంలో కూర్చొని అయితే దర్శనమిస్తారు ఫ్రెండ్స్. అమ్మవారికి ఒక కాలు కింద మానవుని యొక్క శిరస్సు, అదేవిధంగా ఇంకో కాలు కింద గుర్రం అయితే ఉంటుంది. ముందుగా మాకు ఈ వ్లాగ్ తీయడానికి సహకరించిన ఆలయ ధర్మకర్త గారికి చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. అలాగే పూజారి గారికి కూడా చాలా ధన్యవాదాలు. ముందు ముందు ఇది బోరెంచ క్షేత్రం పెద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది గుడి. ఓకే, చూశారు కదా, చాలా అంగరంగ వైభవంగా అయితే ఉంటుంది గుడి. ఈరోజు నార్మల్ డే కాబట్టి పబ్లిక్ ఎవరు లేరు, అందుకే మనకు ఛాయిస్ దొరికింది. లేకపోతే చాలా పబ్లిక్తో మొత్తం విరజిల్లిపోతుంది గుడి మొత్తం. ఓకే, నవరాత్రి అప్పుడు అయితే మాత్రం, దసరా నవరాత్రులప్పుడు మాత్రం చాలా రోజుకొక అలంకారాలు ఉంటాయి ఫ్రెండ్స్. మీకు మధ్య మధ్యలో వీడియోలో చూపిస్తాను నేను ఆ ప్రత్యేకమైన అలంకారాలు అమ్మవారు.